అందరికీ గుడ్ ఈవినింగ్. సోమశేఖర్ స్టడీస్కి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు మనం రేపు లేదా త్వరలో జరగబోయేటటువంటి వెబ్ కౌన్సిలింగ్లో ఎటువంటి స్కూల్స్ని మనం ఎంపిక చేసుకోవాలి, అసలు స్కూల్స్ ఎన్ని రకాలు, ఈ యొక్క 2025 డిఎస్సిలో ఏ స్కూల్స్కి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది, స్కూల్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, అసలు దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఆ రకాల్లో ఏ స్కూల్స్ మనం ఎంచుకుంటే ఎక్కువ బెనిఫిట్ పొందుతాం అన్నదాన్ని మీకు విపులంగా వివరించడం జరుగుతుంది. సో ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. సో ఈ యొక్క స్కూల్స్కి మనం నేర్చుకుపోయే ముందు ఒక విషయం చెప్పాలి. అది ఏంటంటే మనకి 12th సెప్టెంబర్ కల్లా మనకి మ్యాక్సిమం సెలక్షన్ లిస్ట్ అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అలాగే 15th నియామక పత్రాలు ఇస్తానని, అది మన ఏపీ గవర్నమెంట్ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోవడానికి మనం రెడీగా ఉండాలి. మీరు రెడీగా ఉండాలి. నేను కూడా ఒక నూతన ఉపాధ్యాయుడిగా ఈ యొక్క రంగంలో అడుగు పెడుతున్నాను కాబట్టి నేను కూడా రెడీగా ఉంటాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే మనకి 20వ తారీఖు లోపు లేదా 20వ తారీఖు కానీ సెప్టెంబర్ 20న మనకు పోస్టింగ్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంది. అలాగే తర్వాత 3-4 డేస్ మనకి యొక్క టీచర్స్ ఎవరైతే ఉపాధ్యాయులు కొత్త కురులు సాధించారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. 2-3 రోజులు ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్ కూడా చాలా ఎంజాయ్ఫుల్గా ఉంటుంది. కొత్త విధానాలు మనకు నేర్పిస్తారు. తర్వాత FA1, FA2, SA1, SA2 ఎలా జరగాలి, ఈ యొక్క ప్యాటర్న్ ఏంటి, ఈ పేపర్ సెట్టింగ్ ఎలా చేయాలి, మనం ఎలా ఇన్విజిలేషన్ చేయాలి, ఎలా కరెక్షన్ చేయాలి, ఇంకా సిలబస్ ఏంటి, తర్వాత అకాడమిక్ స్టాండర్డ్స్ ఎన్నైతే ఉన్నాయో వీటన్నింటిలో కూడా ఈ యొక్క ట్రైనింగ్లో చర్చించడం జరుగుతుంది. కానీ ట్రైనింగ్ మాత్రం చాలా జాయ్ఫుల్గా జరుగుతుందని మనం ఆశించవచ్చు. మనకుండే సీనియర్లు కూడా చెప్పినటువంటి సందర్భాలు అయితే మనకు ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ ఎవరైతే నూతన ఉపాధ్యాయులుగా కొత్త కొలుగులోకి ప్రవేశించబోతున్నారో వారందరికీ మన సోమశేఖర్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్ తరఫున హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం మన టాపిక్లోకి వెళ్దాం. అదేంటంటే ఎన్ని రకాల స్కూల్స్ని ఈ యొక్క డిఎస్సి 2025లో టీచర్స్ని రిక్రూట్ చేస్తున్నారు. అయితే మీరు ఇక్కడ బోర్డు మీద చూస్తున్నట్లుగా మెయిన్గా మనం చెప్పాలంటే మున్సిపల్ స్కూల్స్ 1, 2 గవర్నమెంట్ స్కూల్స్, 3 జిల్లా పరిషత్తు లేదా ఎంపీపీ స్కూల్స్, 4 ఆశ్రమం స్కూల్స్, 5 రెసిడెన్షియల్ స్కూల్స్, 6 ఏపీ మోడల్ స్కూల్స్. ఈ విధంగా మనకు ఉన్నటువంటి స్కూల్స్ని 6 కేటగిరీలుగా మనం డివైడ్ చేసుకున్నాం అనుకోండి. సో మొదటగా ఒక్కొక్క స్కూల్స్ యొక్క వివరణ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు రేపు పొద్దున వెబ్ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు ఏ స్కూల్స్ మనం ఎంచుకోవాలన్నది ఈ యొక్క వీడియో ద్వారా మీకు ఒక అవగాహన కలుగుతుందని నేను ఆశిస్తున్నాను. సో ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడినైతే మొట్టమొదటిసారిగా మున్సిపల్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ తర్వాత తెలుసుకుందాం. ముందు జెడ్పీపీ ఎంపీపీకి వెళ్దాం. జెడ్పీపీ అంటే ఏంటి? జిల్లా ప్రజా పరిషత్ స్కూల్స్ అండి. దీన్నే లేదా ఇంకోటి ఏంటంటే మండల ప్రజా పరిషత్ స్కూల్స్ అంటారు. వీటిని లోకల్ బాడీ స్కూల్స్ అని కూడా అంటారు. ఈ స్కూల్స్లో మనం దీని గురించి నేర్చుకున్నట్లయితే దీంట్లో మళ్ళీ 3 రకాలుగా మనం క్లాసిఫికేషన్ చేసుకోవడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది. అదేంటంటేనండి, ఒకటి తీసుకుంటే ఎంపీపీఎస్ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్స్, రెండోది ఎంపీయూపీఎస్ మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్, మూడోది జిల్లా పరిషత్ హై స్కూల్స్. ఇలా 3 రకాలుగా మనం ఈ జెడ్పీపీని ఎంపీపీని డివైడ్ చేయొచ్చండి. ఇక్కడ ఎంపీపీఎస్ స్కూల్స్ అయితే ఎస్జిటి టీచర్స్ బోధిస్తారు. ఎస్జిటి టీచర్స్ అనేది ఎంపీపీ స్కూల్స్ని బోధిస్తారు. ఎంపీయూపీఎస్ స్కూల్స్ని ఎస్జిటి టీచర్స్ 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు, 6 నుంచి 8వ తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్ ఇద్దరూ కూడా ఎంపీయూపీఎస్ స్కూల్స్లో బోధించడం అనేది మనకి జరుగుతుంది. మూడవది జిల్లా పరిషత్ హై స్కూల్స్ అండి. ఇవి స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే మనకి బోధిస్తారు. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్గా వివిధ
సెక్టార్లో వివిధ సబ్జెక్టులో సెలెక్ట్ అయ్యారో వారు ఈ జెడ్పీ స్కూల్స్లో జెడ్పీ హెచ్ఎస్ స్కూల్స్లో బోధించడం అనేది మనకి జరుగుతుంది. సో జెడ్పీపీ ఎంపీపీ స్కూల్స్ని 3 రకాలుగా వర్గీకరించాం మనం ఇక్కడ. మొదటిది ఎస్జిటి టీచర్స్ మాత్రమే బోధిస్తారు. రెండవది ఎస్జిటి టీచర్ 1 నుంచి 5th క్లాస్ వరకు ఎస్జిటి టీచర్స్, 6th, 7th, 8th క్లాస్ ఏమో స్కూల్ అసిస్టెంట్ బోధించడం అనేది జరుగుతుందండి. తర్వాత జిల్లా పరిషత్ హై స్కూల్స్ ఓన్లీ స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే 6th to 10th క్లాస్ స్కూల్ అసిస్టెంట్ మాత్రమే బోధిస్తారు. అయితే ఈ స్కూల్స్ మనం వివరణ తెలుసుకున్నాం కాబట్టి అసలు ఈ స్కూల్స్ యొక్క విధానం ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అని మనం ప్రయోజనాలు ఏంటి, దీన్ని ఎంచుకోవడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఈ జిల్లా పరిషత్ స్కూల్స్ మండల లెవెల్లో ఉంటాయండి. అలాగే ఈ జిల్లా పరిషత్ స్కూల్స్కి మనం అబ్జర్వ్ చేస్తే ఇవి జిల్లాకు వచ్చి ఒక 10 నుండి 12, 15 అలా స్కూల్స్ ఉంటాయండి. ఇవి ఎక్కువగా అంత దూరం కాదు కానీ ఒక 10 కిలోమీటర్లు లేదా లోపు కిలోమీటర్లు మనం గ్రామాల్లో, పల్లెటూరులో చక్కని వాతావరణంలో, ప్రశాంతమైన వాతావరణంలో మనం స్కూల్లో జాయిన్ అవుతారు అనుకుంటే కనుక జెడ్పీపీ స్కూల్స్ అనేవి లేదా ఎంపీపీ స్కూల్స్ అనేవి ఉత్తమం అండి. సో ఇవి నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఎక్కువగా మండల పరిషత్తులో ఉంటాయి. ఆ మండలంలో నెంబర్ ఆఫ్ స్కూల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఇవి నాడు నేడు స్కూల్స్ అనేవి కూడా జెడ్పీహెచ్ స్కూల్స్ అనండి. ఎక్కువగా ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది. ఈ యొక్క స్ట్రెంగ్త్ కూడా ఎక్కువగానే చక్కగా ఉంటుంది. సో ఎవరైతే పల్లెటూరులో మనం ఉండే ప్రాంతానికి కొంచెం దూరంగా ఆ యొక్క మండలాల్లో చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇటువంటి స్కూల్స్ని ఖచ్చితంగా ఎంచుకోవడం ఉత్తమం. సో ఈ 3 రకాలను బట్టి మనం ఈ డివైడ్ చేసుకుని ఈ యొక్క జెడ్పీపీ ఎంపీపీ స్కూల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఉండేటువంటి మైనస్ ఏంటండి అంటే జిల్లా పరిషత్ స్కూల్స్లో ఎక్కువగా ప్రమోషన్స్ అనేవి ఉండవు. ప్రమోషన్స్ ఎందుకు ఉండవు అంటే దీంట్లో ఎంతకాలం ప్రమోషన్ పడుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 2025లో ఫర్ ఎగ్జాంపుల్ 1994 డిఎస్సి కొట్టిన వాళ్ళకి కూడా ఈ యొక్క జెడ్పీ స్కూల్స్లో ఇప్పటికీ కూడా ప్రమోషన్ రాలేదండి. సో అంటే ఎస్జిటి యొక్క టీచరు స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ సాధించాలి అంటే మ్యాక్సిమం 25 years అబోవ్ పడుతుంది, లేదా 20 years అబోవ్ పడుతుంది తప్ప ఈ లోపల ఎటువంటి ప్రమోషన్స్ మాత్రం ఉండవు. సో ప్రమోషన్స్ అనేది చాలా లాంగ్ పీరియడ్గా ఈ యొక్క స్కూల్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ప్రమోషన్స్ అనేది ఉండదు, ఉన్నా ఎక్కువ టైం తీసుకుంటుంది. మరి దీనివల్ల ప్లస్ ఏంటంటే దీనిలో వచ్చేటువంటి ఏదైనా ఒక మనకి పిఆర్సీలు కానీ ఒక జిఓ కానీ ఏదైనా వచ్చిందనుకోండి ఈ స్కూల్స్కి వెంటనే ఎఫెక్ట్ అవుతుంది. ఇవి వెంటనే ఆ యొక్క బెనిఫిట్స్ అనేవి ఎంపీపీ స్కూల్స్కి తొందరగా రావడానికి అనేది అవకాశం అనేది ఉంటుందండి. సో ఇది మీకు జెడ్పీపీ ఎంపీపీ స్కూల్స్ గురించి చెప్పాలంటే. మరొకసారి చెప్పాలంటే మనకి ఎక్కువగా ప్రమోషన్స్ అనేది ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. ప్రమోషన్స్ రావడం చాలా టైంతో కూడుకున్న విషయము. ఇవి ఎక్కువ స్కూల్స్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ అనేది ఉంటాయి. అలాగే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ స్కూల్స్ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ తక్కువ పరిధిలో ఒక 18 కిలోమీటర్ల దూరంలో మనం చేయాలి, గ్రామీణ ప్రాంతంలో చేయాలి, చక్కని స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అంటే ఈ విధమైన స్కూల్ మీరు ఎంచుకోవడం అనేది ఉత్తమము. మరొకసారి చెప్పాలంటే దీంట్లో ఎక్కువ టైం అనేది ప్రమోషన్కి టైం అనేది తీసుకుంటుంది. దీంట్లో మనం తర్వాత డిపార్ట్మెంట్ టెస్టులు రాసుకుని ప్రమోషన్స్ కూడా సాధించుకునే అవకాశం అనేది కూడా మనకి ఉంటుంది. రెండవ రకం స్కూల్కి మనకి వెళ్ళినట్లయితే మున్సిపాలిటీ. ఈ మున్సిపల్ స్కూల్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో తిరిగి మనం 2 రకాలుగా డివైడ్ చేయొచ్చండి. ఒకటి మున్సిపల్ స్కూల్స్, 2 మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్. మున్సిపల్ స్కూల్స్కి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్కి డిఫరెంట్ ఏంటంటే మీరు ఒకసారి విన్నట్లయితే మున్సిపాలిటీ స్కూల్స్ అనేది మున్సిపల్ కార్పొరేషన్ కంటే తక్కువ జనాభా కలిగినటువంటి ప్రాంతాల్లో ఉంటాయి. ఇవి మున్సిపాలిటీ వారీగా జరుగుతాయి. అంటే ఈ మున్సిపల్ స్కూల్స్ కనుక మనం ఎంచుకున్నట్లయితే ఈ మున్సిపల్ స్కూల్స్లో మనకి ప్రమోషన్స్ అనేవి చాలా బాగుంటాయండి. ప్రమోషన్స్ బాగానే ఉంటాయి, హెచ్ఎం అవ్వచ్చు. కాకపోతే మన సరౌండింగ్లోనే మనం పనిచేసినటువంటి ఈ యొక్క టౌన్లో పరిధిలోనే చక్కగా స్కూల్ అనేది మనం వెళ్ళి రావడానికి అనుకూలంగా ఉండడానికి ఈ మున్సిపాలిటీ స్కూల్స్ మీరు ఎంచుకోవచ్చు.
మున్సిపల్ స్కూల్స్లో మనకి ట్రాన్స్ఫర్స్ అనేది మున్సిపాలిటీ టు మున్సిపాలిటీ ఇప్పుడు ఇస్తున్నారు. అలాగే ఆ ఆ మండలంలోనే ఆ మున్సిపాలిటీలోనే మున్సిపాలిటీ టు మున్సిపాలిటీ ఇస్తారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి మున్సిపాలిటీ టు మున్సిపాలిటీ ఇస్తున్నారు. అక్కడైతే ఆ మున్సిపల్ పరిధిలోనే కూడా ప్రమోషన్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకప్పుడైతే మున్సిపాలిటీ స్కూల్స్కి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్కి ఇవి మున్సిపల్ చైర్మన్ పరిధిలో ఉండేవండి. జీతాలు కూడా సరిగ్గా టయానికి అందేవి కాదు. ఇది చైర్మన్ ఆ యొక్క ఫండ్స్ని రిలీజ్ చేసి దాని ద్వారా వచ్చేటటువంటి మనీని శాలరీస్కి ఇచ్చేవారు. ఇదంతా కూడా పరిస్థితి ఇప్పుడైతే మారింది. మనకు ఆ విధమైన ప్రాబ్లం ఏమీ లేదు. ఒకవేళ మీరు మున్సిపాలిటీ కోరుకున్నట్లయితే ఈ మున్సిపాలిటీ పరిధిలోనే మీరు చేసుకోవచ్చు. మీరు పాలకొల్లు మున్సిపాలిటీయా, భీమవరం మున్సిపాలిటీయా, లేదా ఈ చుట్టుపక్కల మున్సిపాలిటీ ఎక్కడైతే ఉన్నాయో ఆ మున్సిపల్ స్కూల్స్లో హ్యాపీగా మీరు చెప్పుకోవచ్చు. మీ యొక్క ఇంటికి దగ్గరలోనే మీ స్కూల్స్ ఉన్నారనుకోండి, మీరు మున్సిపల్ పరిధిలో ఉన్నారనుకోండి, ఇంటికి దగ్గరలోనే చక్కని ప్రాంతంలోనే మీరు మున్సిపాలిటీ స్కూల్స్ని ఎంచుకోవచ్చు. సో అయితే ఈ మున్సిపల్ స్కూల్స్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఎక్కువగా నగర క్యాపిటల్ హెడ్ క్వార్టర్గా ఉంటాయండి. ఇవి ఏలూరు, తర్వాత రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం ఇలాంటి కార్పొరేషన్ సెక్టార్లో ఈ మున్సిపల్ స్కూల్స్ అనేవి ఉంటాయి. అయితే మున్సిపాలిటీ నుండి మున్సిపాలిటీకి మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతారు, కానీ మున్సిపాలిటీ నుండి మున్సిపల్ కార్పొరేషన్కి ట్రాన్స్ఫర్స్ అనేది ఉండదు. ఒకవేళ మున్సిపాలిటీ నుండి మున్సిపల్ కార్పొరేషన్స్ మీరు ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఇక్కడ పనిచేసినటువంటి సీనియారిటీని అంతా కూడా జీరో చేసుకుని ఇక్కడ ఫ్రెష్గా చేసి మాత్రమే రావాల్సి ఉంటుంది. సో అందువల్ల మ్యాక్సిమం మున్సిపాలిటీ టు మున్సిపాలిటీలోనే మనం ఈ యొక్క స్కూల్స్ ఎంచుకోవాల్సి అనేది ఉంటుంది. సో మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఎక్కువ జనాభా దీంతో పోలిస్తే ఎక్కువ జనాభా ఉన్న స్కూల్స్లో ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎంచుకోవచ్చు, మున్సిపాలిటీ స్కూల్స్ కూడా ఎంచుకోవచ్చు. ఇది దీని గురించి. ఇదైతే మన కళ్ళ ముందు మన ఇంటి దగ్గరే మన సరౌండింగ్స్లోనే మనం స్కూల్ని ఎంచుకోవడానికి అవకాశం అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుంది. తర్వాత 3 స్కూల్స్కి మనకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ స్కూల్స్. సార్ ఇదేంటి సార్, మున్సిపాలిటీ స్కూళ్ళు, జెడ్పీ స్కూల్స్ ఇవన్నీ గవర్నమెంట్ కాదా అంటే అవి గవర్నమెంటే. అయితే జెడ్పీపీ, ఎంపీపీ అనేది పూర్తి గవర్నమెంట్ స్కూల్స్ మాత్రం కాదు, అవి లోకల్ బాడీ స్కూల్స్ అంటారు. అయితే ఇక్కడ మనం 2వ రకం స్కూల్స్లో చూసినట్లయితే గవర్నమెంట్ స్కూల్స్, ఇవి పూర్తిగా గవర్నమెంట్ స్కూల్స్ అని అర్థం. మళ్ళీ దీంట్లో 2 రకాలుగా మనం చూడొచ్చండి. అదేంటంటే ఒకటి జిపిఎస్, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్, దీనికి ఎస్జిటీలు బోధిస్తారు. అలాగే గవర్నమెంట్ హై స్కూల్స్, స్కూల్ అసిస్టెంట్లు బోధిస్తారు. గవర్నమెంట్ స్కూల్స్ని మనం ఎంచుకున్నట్లయితే ఇవి కొన్ని పట్టణాలకు పరిమితమై ఉంటాయి. ఇవి మీకు ప్రమోషన్స్ మనం చూసినట్లయితే గవర్నమెంట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి మాత్రమే ఉంటుంది. అంతేగాని గవర్నమెంట్ స్కూల్ నుంచి మున్సిపాలిటీకి వెళ్దామంటే కుదరదు. అలాగే గవర్నమెంట్ స్కూల్ నుంచి జెడ్పీబీ స్కూల్స్కి వస్తానంటే కూడా కుదరదు. గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ గవర్నమెంట్ స్కూల్లోనే, లేదా ఇవి నాకు తెలిసి చాలా దూరం ప్రయాణం చేయవలసి అనేది ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్లో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి స్పెషల్గా జీవో అంటే ఇస్తారండి. శాలరీస్ సేమే, యాజ్ ఇట్ ఈజ్గా శాలరీస్ కూడా ఎలాగైతే ఉంటాయో సేమ్ అదే శాలరీస్ మనం ముందుకు దీంతో నడిపించడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ స్కూల్స్ని మనం ఎంచుకున్నట్లయితే ఇలా 2 రకాలుగా బోధించాల్సి వస్తుంది. దీంట్లో బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి, జీవోలు కూడా ఉంటాయి. దీనివల్ల కూడా ఎక్కువగా దీనికి స్పెషల్ జీవోస్ అని గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఇస్తారు. ఇవి పూర్తి గవర్నమెంట్ స్కూల్స్. బేసిక్ కానీ ఇదంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గానే ఉంటుంది. అయితే గవర్నమెంట్ స్కూల్ నుంచి నువ్వు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి వేరే ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలి తప్ప నువ్వు వేరే స్కూల్ వెళ్ళడానికి అంటూ ఉండదు. వీటిని పూర్తి గవర్నమెంట్ స్కూల్స్ అని మనం చెప్పవచ్చు. తర్వాత 3వ రకం స్కూల్స్, 4వ రకం స్కూల్స్ మనం చూసినట్లయితే దాన్ని ఆశ్రమం స్కూల్స్ అంటారండి. ఈ ఆశ్రమం స్కూల్స్ అనేది ట్రైబల్ వెల్ఫేర్ పీపుల్కి ఉండేటువంటి స్కూల్స్. ఇవి ఎక్కువ కొండ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో, రోడ్లు లేని ప్రాంతాల్లో, జనసామర్థ్యం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇటువంటి స్కూల్స్ని నిర్మించడం అనేది జరుగుతుంది. సో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా వీటిల్లో కూడా మన టీచర్ని ఇప్పుడు రిక్రూట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో మొదటిసారిగా మనం మున్సిపల్ కార్పొరేషన్స్,
తర్వాత నేర్చుకున్నది గవర్నమెంట్ స్కూల్స్, తర్వాత నేర్చుకున్న జెడ్పీపీ ఎంపీపీ స్కూల్స్ నేర్చుకున్నాం, తర్వాత ఆశ్రమం స్కూల్స్ గురించి కూడా నేర్చుకున్నాం. తర్వాత 6th, 5th, 6th రెసిడెన్షియల్ స్కూల్స్, ఏపీ మోడల్ స్కూల్స్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పై 4 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 స్కూల్స్ అన్నీ కూడా ఒక జిల్లా పరిధిలో ఉంటాయి. ఎలాగండి? ఈ 4 స్కూల్స్ కూడా ఒక జిల్లా పరిధిలో ఉంటాయి. కానీ ఇవి చూశారు, ఈ 2 కూడా ఏంటి అంటే ఇవి ఎలాగంటే జోనల్ వైజ్లో ఉంటాయి. జోనల్ 1, జోన్ 1, జోన్ 2, జోన్ 3 ఇవే టీజీటీ పీజీటీ స్కూల్స్ అంటారు. మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసి ఉంటారు. కొంతమంది టీజీటీ సెలెక్ట్ అయి ఉంటారు, కొంతమంది పీజీటీ సెలెక్ట్ అయి ఉంటారు. దీని యొక్క స్కేలు ఈ పై స్కూల్స్ కంటే డిఫరెంట్గా భిన్నంగా ఉంటుంది. ఇవి పక్కా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. ఇవి చాలా దూర ప్రాంతంలో ఉండవలసి వస్తుంది. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే అక్కడే ఉండాల్సి వస్తుంది. దీని స్కేల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్స్ కూడా సూపర్గానే ఉంటాయి. సరే, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఒక 61 దాకా ఉన్నట్లున్నాయి. ఇవి ఎక్కువగా నెల్లూరు, చిత్తూరు, కడప, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, తర్వాత ఇలాంటి ఏరియాలో ఆత్మకూరు, ఇలాంటి ఏరియాలో మన రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది మనం ప్రత్యేకంగా చూడవలసి అవసరం ఉంటుంది. స్కేల్ మాత్రం, శాలరీ మాత్రం డిఫరెంట్గా దాని మీద కొంచెం ఒక 7-8 ఎక్కువగానే ఉంటుంది. తర్వాత ఏపీ మోడల్ స్కూల్స్ మనం చూసామనుకోండి, ఇవి ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి 164, 163 స్కూల్స్ దాకా ఉన్నాయి. ఇవి పక్కా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. దీని యొక్క విశిష్టత ఏంటంటారా? ఏంటి ఏపీ మోడల్ స్కూల్స్ అంటే ఇవి కూడా పైన చెప్పిన విధంగానే అటువంటి జిల్లాల్లో ఎక్కువ ఒక్కో జిల్లా మండలం జిల్లా పరిధిలో ఉంటాయి. ఇది ఎక్కువగా దీంట్లో మెరిటోరియస్ పిల్లలు ఉంటారు, ఎక్కువ స్కిల్ పిల్లలకు ఉంటారు, ఎక్కువ క్రీమ్ పిల్లలు ఉంటారు. అంటే మన సబ్జెక్ట్ చెప్పడానికి ఈ వేగవంతంగా మనం టీచింగ్ ఎదరికి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. తెలివైన పిల్లలకు చెప్పడం ఒకలాగా ఉంటుంది, మిడిల్ క్లాస్ పిల్లలకు చెప్పడం ఒకలాగా ఉంటుంది, అటు ఇటు కాకుండా కొంచెం మిడిల్లో ఉండే నాలెడ్జ్ పీపుల్ ఉన్న పిల్లలు చెప్పడం ఒకలా ఉంటుంది. కానీ ఏపీ మోడల్ స్కూల్స్ మాత్రం అలా కాదండి. దీంట్లో ఎక్కువగా ఒక టాలెంటెడ్ పీపుల్, స్కిల్ పీపుల్ ఉంటారు. సో ఇటువంటి స్కూల్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో 124 స్కూల్స్ దాకా ఉన్నాయి. దీంట్లో ఏకలవ్య స్కూల్స్ ఉన్నాయి, దీంట్లో ఇలా రకరకాల స్కూల్స్ అన్నీ ఉన్నాయండి. ఇవి పక్కా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, టాలెంటెడ్ స్కూల్స్. అయితే ఈ ప్రజెంట్ ఏంటంటే దీంట్లో రీజనల్ లాంగ్వేజెస్ కూడా తీసుకోవచ్చు. ఆ పిల్లవాడు క్యాచ్ చేయలేకపోతున్నాడు అనుకోండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని, తెలుగు తన యొక్క రీజనల్ లాంగ్వేజ్లోకి వెళ్ళి కూడా టీచింగ్ చేయడానికి వెసులుబాటు గవర్నమెంట్ కల్పించింది. సో ఈ విధంగా మనం 6 రకాల స్కూల్స్ని తెలుసుకున్నాం. ఈ స్కూల్స్ని కంపేర్ చేసినప్పుడు ఇవి కొంచెం హైలో ఉంటాయి, దూరంగా ఉంటాయి. ప్రమోషన్స్ ఈ స్కూల్ నుంచి ఈ స్కూల్స్కి మాత్రమే ఉంటాయి. అయితే మీరు దూరంగా వెళ్ళవలసినటువంటి అవసరం ఈ యొక్క 2 స్కూల్లో ఏర్పడుతుంది. వీటిని మనం టీజీటీ స్కూల్స్, పీజీటీ స్కూల్స్ అని అంటారు. సో ఈ విధంగా మున్సిపల్ పాలిటీ పరిధిలో మీరు ఉన్నారనుకోండి, మన హెచ్ఆర్ఈ ఎక్కువ ఇస్తారు. అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేది 16% వరకు ఉంటుంది. మీరు మామూలుగా విలేజ్ల వాటిలో ఉన్నారనుకోండి, ఒక హెచ్ఆర్ఈ 12% అలా ఉంటుంది. జెడ్పీపీ ఎంపీ స్కూల్లో ఒకలాగా ఉంటుంది, రెసిడెన్షియల్ స్కూల్స్కి వీటికి ఒకలాగా ఉంటుంది. అంటే ప్రాంతాన్ని బట్టి కూడా హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో శాలరీ విషయంలో ఇవన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెడ్పీపీ స్కూల్స్ తీసుకున్నారనుకోండి, కరెక్ట్గా 1st తారీఖునే శాలరీస్ అనేవి పడిపోతాయి. సో ఈ గవర్నమెంట్ స్కూల్స్ కానీ మున్సిపాలిటీ గురించి కూడా అంతే. ఇటువరకు మున్సిపాలిటీకి ప్రాబ్లం అయ్యేది, కానీ ప్రజెంట్ ట్రెండ్ చూస్తే ఇది అన్ని స్కూల్స్లో ఈక్వల్గా ఉంది. సో ఫైనల్గా నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మీరు స్కూల్ ఎంచుకున్న సందర్భంలో వెబ్ కౌన్సిలింగ్లో స్కూల్ మీరు కనుక ఎంచుకోవాల్సి వస్తే మీరు మీ యొక్క పట్టణంలోనే లేదా మీ మున్సిపాలిటీలో ఉండాలి అనుకుంటున్నారు అనుకోండి, ఖచ్చితంగా మున్సిపాలిటీని తీసుకోండి. మీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నివసిస్తున్నారనుకోండి, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్లో తీసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. దగ్గరగా ఉంటారు, ట్రాన్స్ఫర్స్ ఉండవు. ఒకవేళ ట్రాన్స్ఫర్స్ ఉన్నా మీ మండలంలోనే, మీ యొక్క మీ టౌన్లోనే తిరుగుతారు.
సో ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే మున్సిపాలిటీ టు మున్సిపాలిటీ మీ పక్క ఊరిలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కూడా మార్చే అవకాశం అనేది ఈ మున్సిపల్ స్కూల్స్లో ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్ అయితే అక్కడక్కడ ఉంటాయి. ఈ ప్యూరిఫైడ్ గవర్నమెంట్ స్కూల్స్ అర్థమైందండి. దీనికి స్పెషల్ జీవో ఇస్తారు, దీనికి స్పెషల్ జీవో ఉంటుంది. వీటికి కూడా ఏమైనా గవర్నమెంట్ జీవోస్ వస్తాయి, తర్వాత ఈ యొక్క పిఆర్సీలు వచ్చినా కూడా వెంటనే ఎఫెక్ట్ అవుతాయి ఈ స్కూల్స్. అయితే గవర్నమెంట్ స్కూల్స్లో ఎగ్జిట్లకి తక్కువగా ప్రమోషన్స్ అనేది వస్తూ ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్కి అయితే తొందరగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. జెడ్పీ స్కూల్స్లో విపరీతంగా దారుణంగా 20 సంవత్సరాలు దాటితే కానీ మీకు ప్రమోషన్ అనేది ఉండదు. కానీ ఫస్ట్ శాలరీ పడిపోతాయి. దగ్గరగా ఉండొచ్చు, పల్లె వాతావరణంలో ఉండొచ్చు, మీ మండలంలో ఉండొచ్చు, 7-8 కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు. ఇవి నెంబర్ ఆఫ్ బల్క్ స్కూల్స్ అనేవి ఉంటాయి. ఆ తర్వాత ఆశ్రమ స్కూల్స్కి వెళ్తే ట్రైబల్ వెల్ఫేర్ పీపుల్ స్టూడెంట్స్ ఉండేటటువంటి స్కూల్స్ని వెల్ఫేర్ స్కూల్స్ అంటారు. ఇవి కొండ ప్రాంతాల్లో ఉంటాయి, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని ప్రాంతాల్లో ఉంటాయి. తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్ ఇవి ఇంకా దూరంగా ఉంటాయి, ఎక్కువగా జిల్లాలు దాటి ఉంటాయి. జిల్లాలు దాటి మీరు వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అయితే స్కేల్ దీనికి చూస్తే ఒక 6,000 నుంచి 6 to 5,000 వరకు ఈ పై స్కూల్స్కి కింద స్కూల్స్కి డిఫరెంట్ అనేది ఉంటుంది. సో వీటిని బట్టి మీరు చూసుకుని మీ యొక్క స్కూల్స్ని ఎంపికను చేసుకుని ముందుకు వెళ్తారని నేను ఈ యొక్క ఛానల్ ద్వారా మిమ్మల్ని తెలియజేస్తున్నాను. మరొకసారి చెప్తున్నానండి, మీకు ఈ యొక్క స్కూల్స్ యొక్క వివరణ క్లియర్గా అర్థమైందని నేను భావిస్తున్నాను. ఇంకా మీకు ఏమైనటువంటి సందేహాలు, డౌట్లు ఉంటే ఈ యొక్క ఛానల్లో మీరు చూస్తున్నప్పుడు కింద కామెంట్లో తెలియచేయండి. నేను టైం చూసుకుని ఖచ్చితంగా దానికి సమాధానాన్ని ఇస్తాను. సో ఈ రకమైన 6 స్కూల్స్ని బ్రెయిన్లో పెట్టుకుని మీరు వెబ్ కౌన్సిలింగ్లో కొన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఒక 4, 5 లేదా 10 స్కూల్స్ సెలెక్ట్ చేసుకుంటే వాడికి వెబ్ కౌన్సిలింగ్లో మనం సెలెక్ట్ చేసిన స్కూల్ ఒకటి సెలెక్ట్ చేసి మిగతా స్కూల్స్ని డిలీట్ చేస్తాడు, ఆ స్కూల్స్ని మనకి అలాట్ చేస్తాడు. ఆఖరిసారి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే 2025 డిఎస్సిలో టీచర్ జాబ్ సంపాదించారో వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్తానండి నేను. ఎందుకంటారా, ఒక 2008 డిఎస్సి తీసుకుంటే చాలా కాలం పట్టింది పోస్టులు ఇవ్వడానికి. 2012 తీసుకుంటే సంవత్సరం పట్టింది, డిసెంబర్లో ఇచ్చాడు పోస్టులు, నాకు బాగా జ్ఞాపకం. 2014 తీసుకుంటే అది 1 year పట్టేసింది. తర్వాత 2019 తీసుకుంటే తీసుకోగానే కరోనా వచ్చింది, అదొక 1 year పట్టేసింది. సో ఇలాగా 2018 కూడా అంతే. కానీ ఇలా మనం అబ్జర్వ్ చేసినట్లయితే డిఎస్సిలో ఇది ఒక ఉత్తమమైన డిఎస్సిగా మనం చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. నాకు తెలిసి మీరు శాలరీ స్కూల్ అసిస్టెంట్ అయితే మ్యాక్సిమం 55,000 పైన తీసుకుంటారండి. అదే ఎడ్జిటి స్కూల్స్ అనుకోండి 45, 46 ఆ రేంజ్లో తీసుకుంటారు. మీకు ఏమైనా పిఆర్సీ పడింది అనుకోండి ఇంకా పెరిగిపోతుంది. సో ఏదేమైనా ఈ డిఎస్సిలో పోస్ట్ సంపాదించిన వాళ్ళందరూ కూడా చాలా వర్కౌట్ చేసి ముందుకు వచ్చారు. మిగతా రాని వాళ్ళు మీరు ఏమి అధైర్యపడవద్దు. మనకి సైట్ కూడా ఓపెన్ అయిపోయింది, కమింగ్ సూన్ అని వస్తుంది. 2025 టెట్, మీరు దాన్ని సిద్ధం కాండి, చక్కగా రాయండి, టెట్ స్కోర్ చేసుకోండి. మ్యాక్సిమం 2025 జాబ్ కొట్టిన వాళ్ళందరూ కూడా టెట్ స్కోర్ గుడ్ స్కోర్ ఉన్న వాళ్ళే కొట్టారు, కాన్స్టెంట్గా బుక్ను పట్టుకున్న వాళ్ళే కొట్టారు. మిగతా వాళ్ళు కొట్టలేదంటే అలానే కాదండి, వాళ్ళకి కొంత లక్ కలిసి రాలేదు, టైం కూడా కలిసి రాలేదు పాపం. తర్వాత టైం 45 days ఇవ్వడం వల్ల కూడా వాళ్ళు సరిగ్గా చదవడానికి పాపం టైం సరిపోక ఇబ్బంది పడ్డారు. కొంతమంది అయితే ఎగ్జామ్ రాయడానికి కంగారు పడ్డారు. ఆ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ చేసుకోవడం కొంతమంది జాబ్ పోగొట్టుకున్నారు తప్ప అందుకంటే ఏం కాదు. 2026 డిఎస్సి ఉంటుంది. మీరు చక్కగా ఇప్పటి నుండి ప్రిపేర్ అయ్యి మీ యొక్క గోల్ని మీరు సాధించండి. మీరు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ జాబ్లో ఉంటారు. వచ్చిన వాళ్ళకి నాకు ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాని వాళ్ళు అధైర్యపడకుండా మీకు మంచి పొజిషన్, మంచి భవిష్యత్తు ఉంది. మీరు త్వరలోనే ఈ యొక్క ప్రయాణాన్ని కొనసాగించి ముందుకు వెళ్తారని మనసా వాచ మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మరి యొక్క మంచి వీడియోతో తర్వాత కలుద్దాం. అదేంటంటే నేను స్కూల్కి అడుగుపెట్టిన తర్వాత ఆ స్కూల్ వాతావరణం, తర్వాత నా స్కూల్ పిల్లలు బోధించే విధానం, ఆ వీడియో అంతా కూడా నేను ఒక
చక్కని వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తాను నా డిఎస్సి ప్రయాణంలో. తర్వాత నా స్కూల్ ప్రయాణం అనే ఒక వీడియో కూడా త్వరలో నేను చేస్తాను. ఆ వీడియోతో మనం కలుద్దాం. అంతవరకు మీ అందరికీ శుభ రాత్రి. థ్యాంక్ యూ వెరీ మచ్.